ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ కథలను రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. వీరు ఈ కథలని తమిళ భాషలో రచించారు. తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారండి. ఇంకా కథ ప్రారంభిస్తున్నాను, వినండి. ఈ కథ పేరు దేసింగు రాజన్. దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో నేడు కొన్ని చిన్న కొండల వరుసకి సెంజి, జింజి అని కూడా అంటారు, ఆ పేరుంది. ఈ జింజి అనేది ఒక చిన్న పట్టణం. పూర్వం అది ఒక దుర్గంగా ఉండేది. ఆ కోటను రాజధానిగా చేసుకుని ధరణీసింహుడు అనే రాజపుత్ర రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అక్కడ ఒక కొండ మీద రంగనాథాలయం కూడా ఉండేది. రంగనాథస్వామి ధరణీసింహుడి వంశస్థులకు కులదైవం. ఆ రోజుల్లో ఢిల్లీలో మొగలాయి చక్రవర్తులు పరిపాలిస్తూ ఉండేవారు. ధరణీసింహుడు అతని పూర్వులు మొగలాయి చక్రవర్తులకు లోబడి కంపం చెల్లించేవాళ్ళు. అంటే వాళ్ళు వీళ్ళకి సామంతరాజులన్నమాట. ఇది సెంజి ఏర్పడిన నాటి నుండి జరుగుతూ వస్తోంది. దక్షిణాది దేశాలలోని కొందరు రాజుల దగ్గర నుంచి కప్పాలు వసూలు చేసి ఆ డబ్బుని పంపేందుకు గాను ఆర్కాటులో ఒక నవాబు ఉండేవాడు. ఈయన మొఘలు చక్రవర్తులకి సామంతరాజుల నుంచి కప్పం వసూలు చేసి ఆ మొత్తాన్ని పంపిస్తూ ఉండేవాడు అన్నమాట. ఆ నవాబు పేరు సైదుల్లా. ఒకసారి ఏం జరిగిందంటే, ఢిల్లీలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఢిల్లీ పాదుషా వారి ఆస్థానానికి ఒక ఫకీర్ వచ్చాడు. వచ్చినవాడు ఒట్టి చేతులతో రాలేదు. ఆయన దేవలోకపు గుర్రం లాంటి గుర్రాన్ని తీసుకొచ్చాడు. అది స్వర్గం నుంచి దారి తప్పి భూలోకానికి వచ్చింది అన్నట్లుగా ఉన్నది. చాలా అందమైన గుర్రం అది. దాని పేరు బారాచారి. దాని గంభీరమైన నడక, తీక్షణమైన చూపు, మేని అందం అందరినీ ఇట్టే ఆకర్షించేది. ఫకీరు దాన్ని మొగలాయి చక్రవర్తికి బహూకరించి వెళ్ళిపోయాడు. కానీ ఆ గుర్రం తన మీద ఎవ్వరినీ ఎక్కించుకోలేదు. అసలు దగ్గరికే రానివ్వలేదు. దాన్ని అదుపులో ఎవరూ ఉంచలేకపోయారు. దాన్ని స్వాధీనం చేసుకోవాలని ఎంతోమంది ప్రయత్నించారు. దాని మీద ఎక్కి స్వాధీనం చేసుకోవలసిందిగా చక్రవర్తి కూడా కొందరు వీరుల్ని ప్రోత్సహించాడు. కానీ అది ఎవరినీ దగ్గరికి రానియలేదు. అందరినీ కిందకి తోసేసి తొక్కింది, కరిచింది, హింసించింది. మహాబలశాలురైన వీరులు కూడా దాన్ని సమీపించడానికి భయపడ్డారు. ఆ తర్వాత చక్రవర్తి ఆ గుర్రాన్ని అదుపులో ఉంచాల్సిందిగా తన సామంతరాజులందరినీ కోరాడు. అందుకోసం వాళ్ళందరినీ ఢిల్లీకి రప్పించాడు. వాళ్ళెవరూ కూడా దాన్ని సమీపించలేకపోయారు. వాళ్ళు దాన్ని అదుపులోకి తీసుకుని రాలేకపోయారు. కోపోద్రిక్తుడైన రాజు వాళ్ళందరినీ చెరసాలలో ఉంచాడు. ఈ పరిస్థితిలో సెంజిని పరిపాలించే ధరణీసింహుడి పేరు పెంపులు చక్రవర్తికి వినవచ్చాయి. అవి తెలియగానే అతను గొప్ప వీరుడు, ఆ గుర్రాన్ని అదుపులోకి తీసుకురాగలడని ప్రజలు అంటున్నారు కనుక అతన్ని ఢిల్లీకి రమ్మనమని చక్రవర్తి ఆజ్ఞాపించాడు. అప్పుడు ధరణీసింహుడి భార్య నిండు చూలాలు. ఆమెకు ధైర్యం చెప్పి ధరణీసింహుడు ఢిల్లీకి బయలుదేరాడు. అతను కూడా ఆ గుర్రాన్ని అదుపులో పెట్టలేకపోయాడు. అందరిలా అతన్ని కూడా మొఘలు చక్రవర్తి కారాగృహంలో బంధించాడు. రోజులు గడిచిపోతున్నాయి. ధరణీసింహుడి భార్య నెలలు నిండిన తర్వాత మగపిల్లవాడిని ప్రసవించింది. ఆ పిల్లవాడికి దేసింగు అని పేరు పెట్టారు. అతను సక్రమంగా పెరిగాడు, చదువు సంధ్యలు నేర్చాడు, యుద్ధ విద్యలో ఘటికుడయ్యాడు, గుర్రపు స్వారీలోనూ ఘటికుడయ్యాడు. కానీ గొప్ప వీరుడు అని అనిపించుకున్నాడు. తండ్రిని గురించి తల్లిని అడిగాడు. తల్లి జరిగిన విషయాన్ని తెలియచేసింది. అతడు తల్లిని అనుమతి ఇవ్వవలసిందిగా కోరి తండ్రిని కలుసుకోవడానికి అనుమతిని పొంది రంగనాథస్వామిని సేవించి బారాచారిని అదుపులోకి తెచ్చి తండ్రిని విడిపించాలి అనే ఉద్దేశంతో ఢిల్లీకి బయలుదేరాడు. ఢిల్లీ చేరుకుని పాదుషా వారిని దర్శించాడు. దేసింగు రాజు యవ్వనం, ముఖవర్చస్సు పాదుషాని ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఆ గుర్రాన్ని అతను అదుపులోకి తీసుకురావచ్చునని కూడా అనుకున్నాడతను. ఒక మంచి రోజున గుర్రాన్ని దేసింగు ముందుకి తీసుకొచ్చారు.
అది అతన్ని అంత సులభంగా దగ్గరికి రానీలేదు. కానీ యువకుడైన దేశింగు రంగనాథస్వామిని స్మరించి ఆయనే దిక్కు అని నమ్మి మహాసామర్థ్యంగా గుర్రం మీదికి ఎక్కాడు. అంతే, అది పరుగు తీయసాగింది, గంతులేసింది, దుంకింది. ఎంతో కాలంగా స్వతంత్రం అనుభవించి ఇప్పుడు ఒక యువకుడికి లోబడడం దానికి నచ్చలేదు. కానీ దేశింగు కొంచెమైనా జంకలేదు. గుర్రాన్ని కళ్ళెంతో గట్టిగా పట్టుకున్నాడు. దాన్ని అదుపులోనికి తీసుకురాగలవాడు అనే భావాన్ని గుర్రానికి కలగజేశాడు. అది గ్రహించిన గుర్రం కిందకి దిగింది. దాని వీపు మీద కూర్చున్న దేశింగు కిందకు దూకి దాన్ని నిమురుతూ మంచి మాటలు చెప్పి స్నేహం చేసుకున్నాడు. తదాదిగా దేశింగురాజుకి బారాచారి గుర్రానికి ప్రాణ స్నేహం ఏర్పడింది. గుర్రం దేశింగుకి విధేయురాలై ఉండడం మొదలుపెట్టింది. ఆ యువకుడు ఆ గుర్రాన్ని అదుపులోకి తీసుకుని వచ్చిన ఆ దృశ్యం చూసి నగరవాసులు చెప్పనలవి కాని సంతోషాన్ని పొందారు. ఆ సంతోషం కొద్దీ దేశింగు ధైర్యాన్ని, అతన్ని కొడుకుగా పొందిన ధరణీసింహుడి దీక్షను బహుధా ప్రశంసించారు. అతని ధైర్యాన్ని చూసి పాదుషా కూడా చాలా మెచ్చుకున్నాడు, ఎంతో సంతోషించాడు. అతనికి ఎన్నో బహుమతులను కూడా ఇచ్చాడు. తన తండ్రిని, ఇతర సామంతరాజుల్ని విడుదల చేయవలసిందిగా దేశింగు నవాబుని అర్థించాడు. నవాబు కూడా అందుకు సమ్మతించాడు. ఆ తర్వాత తన కుమార్తెని వివాహం చేసుకోమని నవాబు దేశింగుని కోరాడు. కానీ దేశింగు నవాబు కోరికను నిరాకరించాడు. ఆ తర్వాత పాదుషా వారి అనుమతితో తన తండ్రిని వెంటబెట్టుకుని బారాచారినెక్కి అతను సెంజి చేరుకున్నాడు. అతని తల్లికి కలిగిన సంతోషానికి మేర లేదు. సకాలంలో దేశింగుకి వివాహం జరిగింది. కొన్నాళ్ళైన తర్వాత దేశింగు తల్లిదండ్రులు కాలధర్మం చెందారు. సెంజిలో అతనికి ఒక ప్రాణ స్నేహితుడున్నాడు. బాల్యం నుంచి ఒకటిగా చదివి యుద్ధ విద్యలోనూ సహపాఠిగా సంచరించిన వాడు అతను. అతని పేరు మౌత్ ఖాన్. అతను ముస్లిం మతస్థుడు. వాళ్ళిద్దరూ ప్రాణమిత్రులు. ఈ విధంగా చాలా సంవత్సరాలు దేశింగు పరిపాలన సాగింది. కొన్ని సంవత్సరాలకొకసారి ఢిల్లీ పాదుషాకి సెంజిరాజు కప్పం కట్టడం సాంప్రదాయంగా వస్తుందని చెప్తున్నాం కదా. కప్పం చెల్లించాల్సిన కాలం సమీపించింది. కప్పం వసూలు చేసేందుకు ఢిల్లీ నుంచి తోండ్రమల్లన్ అనే అతను పాదుషా వారి దూతగా వచ్చాడు. అతను కప్పం విషయం అడగ్గా దేశింగిలా చెప్పాడు, నేనిక్కడ స్వతంత్రంగా రాజ్యాధికారం చేస్తూ ఉండగా నేనెందుకు పాదుషాకి కప్పం చెల్లించాలి, నేను కట్టను అని దేశింగు చెప్పాడు. ఎంతో మంచిగా తోండ్రమల్లన్ హితవు చెప్పాడు. అయినా దేశింగు వినలేదు. ఆ తర్వాత తోండ్రమల్లన్ ఆర్కాట్ నవాబుకి పరిస్థితిని తెలియజేశాడు. నవాబు చెప్పి పంపినా కూడా దేశింగు వినలేదు. వెంటనే సైదుల్లా నవాబు గొప్ప సైన్యంతో బయలుదేరి సెంజీ కోటను ముట్టడించారు. కానీ రాజా దేశింగు తన బారాచారి గుర్రం ఎక్కి సైదుల్లా సైన్యాల మధ్య ప్రవేశించాడు. దేశింగు ధాటికి తట్టుకోలేక నవాబు సైన్యం చెల్లాచెదరే వెనక్కి పారిపోయింది. సైనిక బలంతో దేశింగుని ఓడించలేము అని గ్రహించి ఒక కుట్ర పన్నడానికి సైదుల్లా నవాబు నిశ్చయించాడు. అతని సైన్యాలు దేశింగు పాలనలో ఉన్న దేవనూర్ అనే గ్రామాన్ని తగలబెట్టాయి. ఆ నిప్పు చూసి దేశింగు కోట నుండి వెలుపలికి వచ్చి యుద్ధం చేస్తాడని, అప్పుడు అతన్ని జయించడం సులభమని నవాబ్ అనుకున్నాడు. ఆ పరిస్థితిలో దేశింగు తన మిత్రుడు మౌత్ ఖాన్ సహాయాన్ని అర్థించాడు. ఆ రోజే ఖానుకి వివాహం జరగాల్సిన రోజు. దేశింగు సందేశాన్ని విన్న ఖాన్ పెళ్లి ఏర్పాట్లను ఆపేసి తన నీలవేణి అనే గుర్రాన్నెక్కి శరవేగంగా వచ్చాడు. ఆ నీలవేణి కూడా సామాన్యమైన గుర్రం కాదండి, అద్భుతమైన అశ్వం. ఈ మధ్య సైదుల్లా నవాబు దేశింగు వచ్చే దారిలో ఉన్న 2 చెరువు గట్లని తెగ్గొట్టేశాడు. అందువల్ల వరదలు వస్తాయని, తత్ఫలితంగా దేశింగు రాలేడని అతను అనుకున్నాడు. ఆ పరిస్థితిలో ఖాన్ దేశింగుని కలుసుకున్నాడు. అతని నీలవేణిని చూసి భయభ్రాంతులై పగవారు పిక్కబలం చూపారు. నవాబుకి అండదండగా ఉన్న సబంగి దొర యుద్ధానికి భయపడి శరణు వేడాడు. అతన్ని చంపకుండా ప్రాణాలతో విడిచిపెట్టాడు ఖాన్.
ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ అనే అతన్ని 2 ముక్కలు చేశాడు. 19 ఏళ్లవాడే ఖాన్ ఇంతా చేస్తే అతని యుద్ధంలో అలా జయించి వీరయూధుడిగా దేశింగు ఉన్న చోటు వెతుక్కుంటూ తిరుగుముఖం పట్టాడు. తన నీలవేణి గుర్రం మీద స్వారీ చేస్తూ అతను వస్తుండగా చాటుగా ఉండి ఒకడు 2 గొట్టాల తుపాకీతో కాల్చేశాడు. మౌద్ ఖాన్ కింద పడి మరణించాడు. నీలవేణిని పట్టుకోమని సైదుల్లా వీరయోధుల్ని ఆజ్ఞాపించాడు. అది అతన్ని అందరినీ కాళ్లతో తన్ని దేశింగు దగ్గరికి వచ్చి నిలిచింది. దేశింగు చూశాడు. మౌద్ ఖాన్ మరణం అతనికి తెలిసింది. నీలవేణి అశ్వం ఇంక జీవించదలచలేదని, మౌద్ ఖానును విడిచి అది ఉండలేదని గ్రహించాడు దేశింగు. దాని ప్రాణాలు హరించి మౌద్ ఖాన్ దేహాన్ని, నీలమణిని ఉచిత మర్యాదలతో ఖననం చేశాడు దేశింగు. తన భార్య వద్ద అనుజ్ఞ పొంది దేశింగు యుద్ధానికి బయలుదేరాడు. బారాచారికి ఆ రోజు దుశ్శకునాలు ఎదురయ్యాయి. అది బయటకి రాదలుచుకోలేదు. భయమే ఎరగని ఆ అశ్వం భయాన్ని ప్రకటించింది. దేశింగు దాన్ని నిమిరి ఓదార్చి దాని మీద ఎక్కి రంగనాథస్వామి వారి ఆలయానికి వెళ్ళాడు. రంగనాథుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ దేవుడు అతనికి సక్రమంగా అనుమతి ఇవ్వలేదు. దుశ్శకునాలు ఎదురైనాయి. అయినా సరే ఎలాగో తేరుకుని దేశింగు బయలుదేరాడు. ఆ తర్వాత దేశింగురాజు అశ్వారూఢుడై విరోధి సేనల మధ్యకు వెళ్ళాడు. రంగనాథుడే సాక్షాత్తు ప్రత్యక్షమై ఇవాళ నువ్వు యుద్ధం చేయవద్దు అని నివారించాడు. అయినా కూడా దేశింగు వినలేదు. దేశింగు కరవాలంతో సైనికుల్ని వధించడం మొదలుపెట్టాడు. నిజానికి ప్రాణమిత్రుడు మౌద్ ఖాన్ మరణించిన తరువాత జీవించాలన్న ఇచ్ఛ అతనికి లేదు. బతకాలని అతను అభిలషించడం లేదు. సరిగ్గా ఆ సమయం చూసి కొందరు ద్రోహులు బారాచారి కాళ్ళు నరికేశారు. దేశింగు దుఃఖం వర్ణనాతీతం. మిత్రుడేమో విగతజీవుడయ్యినాడు. బారాచారి అశ్వరాజము మరణించింది. ఇంక జీవితేచ్ఛ అతనికి నశించింది. తాను రాజపుత్రుడు కనుక తదనుగుణంగా కరవాలానికి గురై మరణించాలి అనుకున్నాడు. ఆకాశంలోకి కత్తిని విసిరేసి అది కింద పడేటప్పుడు దాన్ని తన రొమ్ములో గుచ్చుకున్నాడు. కరవాలం అతని ప్రాణాలను హరించింది. అపజయం పొంది కుంగిపోయిన నవాబు సైదుల్లా ఖానుకు ఈ విషయం తెలిసింది. పరిగెత్తుకుని రణభూమికి వెళ్ళాడు. దేశింగుని తన ఒళ్ళో పెట్టుకుని, సాటి లేని వీరుడవైన నీవు ఈ చిన్న వయస్సులో అన్యాయంగా ఇలా ప్రాణాలు వదిలావు కదా అని బహువిధాలా దుఃఖించాడు. అనంతరం తగిన మర్యాదలతో దేశింగుకి దహన సంస్కారం జరపడానికి ఏర్పాట్లు చేయించాడు. అతని భార్య భర్త చితినెక్కి ప్రాణత్యాగం చేసింది. దేశింగురాజు కథ దేశమంతటా జానపద గేయంగా పాడబడుతోందండి. నేటికి వీధుల్లో భిక్షుకులు కూడా ఈ గేయాన్ని ఎంతో గంభీరంగా పాడతారు. గేయఛందం బారాచారి గుర్రపు నడకలాగా ఉండి ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. దేశింగు, మౌద్ ఖాను, బారాచారి, నీలవేణి సర్వజనుల జిహ్వాగ్రాలలోనూ నానుతున్న మాటలుగా రూపొందాయి. దేశింగురాజు కథ కల్పనా చతురిమతో సంతరించబడిన అతను చరిత్ర ప్రసిద్ధికెక్కిన వీరయోధుడు. నిజానికి అతను తేజ్ సింగ్ అనే పేరుతో సెంజీని పరిపాలించాడు. అతను యుద్ధంలో మరణించింది 1713లోనండి. ఈ దేశింగురాజు కథని మా నాయనమ్మ కూడా నా చిన్నప్పుడు పాడుతూ ఉండేది. ఈ కథని చదివితే మళ్ళీ అదంతా నాకు గుర్తొచ్చింది. చూడండి, మహామహావీరులు ఉన్న దేశం మనది. ఇక్కడితో ఈ కథ ఆపేస్తాను. ఇంకా తిరిగి తర్వాయి భాగంలో కలుసుకుందాం. మీకు గనక ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.